ప్రభుత్వ పథకాలను రూపొందించాం. అందుకనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేశాం. రాబోయే కాలంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్స్తాం అనే విశ్వాసాన్ని ఈ బడ్జెట్ ద్వారా కలిగజేస్తున్నాం. గొలుసుకట్టు చెరువులు గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు కన్నతల్లి లాంటివి. అధ్యక్ష తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కేంద్ర బిందువు చెరువు. ప్రాచీన చరిత్రలో తెలంగాణను చెరువు దేశంగా పేర్కొన్నారు. ఇక్కడి వ్యవసాయ అవసరాలను తీర్చింది చెరువులే. పీఠభూమి ప్రాంతమైన తెలంగాణకు అనుగుణమైన నీటిపారుదల వ్యవస్థ గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ప్రపంచానికి కీర్షకం 12-13 శతాబ్దంలోనే వాటర్ షెడ్ వ్యవస్థని పరిచయం చేసిన ఘనత తెలంగాణ ప్రాంతాన్ని అనే విషయం మర్చిపోవద్దు. కాకతీయ కాలంలో ఈ వ్యవస్థ రూపుదిద్దుకున్నది. తర్వాతి రాజవంశాలు ఈ వ్యవస్థను పరిరక్షించాయి. కానీ మైనర్ ఇరిగేషన్ పేరు పెట్టి నిధులు లేని పంచాయతీలకు చెరువులను అప్పగించి ఉమ్మడి రాష్ట్రంలో వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారు. భూగర్భ జలాలు అడుగంటడంతో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. 1960 దశాబ్దం వరకు కూడా మన తెలంగాణలో చెరువుల దాదాపు 60% భూములకు సాగునీరు అందేది. కానీ సమైక్యాంధ్రలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం వివక్ష వల్ల మన చెరువులు పనికి రాకుండా పోయాయి. చాలా చెరువులు కబ్జలకు గురయ్యాయి. చెరువులు కూడా తీయలేదు. ఫలితంగా ప్రస్తుతం చెరువుల ద్వారా సాగే వ్యవసాయం భూములు కేవలం 9% లోపే ఉన్నాయి. భూగర్భ జలాలను వినియోగించుకోవడానికి రైతులు లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి బోర్లు వేసి బోర్ల పడ్డారు. బావులు తవ్వి అప్రపాలైపోయారు. మోటార్లు పెట్టుకున్నారు. తెలంగాణలో 80% వ్యవసాయం ఇప్పుడు ఈ బోర్లు బావుల ద్వారానే సాగవుతున్నది. తెలంగాణ వ్యవసాయానికి జీవన రేఖ అయిన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను పునరుద్ధరించాలని మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలోని 45,000కు పైగా చెరువులను వచ్చే 5 ఏళ్లలో పునరుద్ధరించాలని నిర్ణయించాం. ప్రతి ఏడాది 9,000 చెరువులను బాగు చేసుకుంటూ 5 ఏళ్లలో అన్ని చెరువుల్లో జలకళ ఉట్టిపడేలా చేయాలనేదే మా లక్ష్యం. కృష్ణా గోదావరి బేసిన్లో 265 టీఎంసీ నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఒకప్పుడు మన చెరువులకు ఉండేది. బచావత్ అవార్డులో కూడా దాన్ని ధృవీకరించడం జరిగింది, కేటాయించడం జరిగింది. ఇప్పుడు అది లేదు. తిరిగి ఆ సామర్థ్యాన్ని పొందాలి. అందుకు అనుగుణంగా ఈ బడ్జెట్లో కేటాయింపులు ప్రతిపాదిస్తున్నాం. ఈ ఏడాది 9,000 చెరువులని పునరుద్ధరించడానికి 2,000 కోట్ల రూపాయలు ఈ 4 నెలల కోసం ప్రవేశపెడతా ఉన్నాం. అదేవిధంగా నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంగా పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కరువు పీడిత మహబూబ్నగర్ జిల్లా ఇలా పాలమూరు లేబర్కి ప్రసిద్ధి చెందిన జిల్లా. ఇవాళ ఆ జిల్లాలోని 4 ఎత్తిపోతల ప్రాజెక్టులు కలవకుర్తి, కోయిల్సాగర్, మెట్టంపాడు మరియు భీమాను ఆగ మేఘాల మీద ఈ సంవత్సరం పూర్తి చేసి 2,97,550 ఎకరాలకు అదనంగా సాగునీరు అందించడం జరుగుతుందని చెప్పి మొత్తం నీటిపారుదల రంగానికి మనిషికి జీవశక్తినిచ్చేది నీళ్లు మాత్రమే. తెలంగాణలో జీవనదులు ప్రవహిస్తున్న బుక్కని నీళ్ల కోసం రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి. కేవలం శుభ్రమైన మంచినీరు లేకపోవడం ప్రజలు రోగాలు మరణాల బారిన పడుతున్నారనేది కఠోర వాస్తవం. ఇవాళ ప్రతి జిల్లాలో తాగునీటికి కడగలాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. స్వతంత్రం వచ్చి 6 దశాబ్దాలు గడిచిన తర్వాత తాగే నీళ్ల కోసం ఆడవాళ్లు మైళ్ళ దూరాలు నడిచి వెళ్ళడం మనం సాధించిన ప్రగతి. ఇవాళ బోర్ల దగ్గరికి పోయి కడుపుల పేదలు బయటకు వచ్చేదాకా మా ఆడబిడ్డల బోర్లలో నీళ్లు కొట్టుకునే దుస్థితి. ఈ ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ప్రజలకిచ్చిన వరాలధ్యక్ష. రక్షిత మంచినీటికి నోచుకోక ఆదిలాబాద్ జిల్లా గోండులు రోగాలు మరణాల పాలు కావడం. సమైక్యాంధ్ర రాష్ట్రంలో నల్లగొండ జిల్లా ప్రజల జీవితం శాపగ్రస్త జీవితమైపోయింది. జిల్లాలో కృష్ణానది పారుతున్నది. అయినా కసిన నీళ్లు ఏ ప్రభుత్వాలు ఇవ్వలేదు. ఇవాళ నల్లగొండ జిల్లా ప్రజలు బొక్కలలో మూలుగు చచ్చిపోయి కాళ్ళెక్కుల వంకరపై నరక బాధ అనుభవిస్తున్నారు. నల్లగొండ జిల్లా ప్రజల దుఃఖం గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు ఉద్యమ నేతగా వివరిస్తుంటే ప్రతి తెలంగాణ బిడ్డ కన్నీటితో కరిగిపోయేవాడు. అధ్యక్ష, ఫ్లోరోసిస్ మహమ్మారి బారి నుంచి నల్లగొండ జిల్లా ప్రజలు రక్షించాలని ఆ రోజే ప్రతిజ్ఞ చేశాం. చాలా ప్రాంతాల్లో నీటిలో ఫ్లోరైడ్ శాతం పెరిగింది. ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులు కూడా పెరుగుతున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న మంచినీటి పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడడం లేదు. నమ్మకంగా ఏడంతా నీరిచ్చే పరిస్థితి కూడా లేదు. ప్రజల మంచినీటికి భరోసా లేకపోవడం బాధాకరం. ప్రజల కనీస అవసరమైన మంచినీటిని అందించడానికి ఇంకా మన మీనమేషాలు లెక్కించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావించింది.
అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఇలా తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే సిద్దిపేట నియోజకవర్గంలో 20 సంవత్సరాల క్రితమే దేశంలో ఎక్కలేని పద్ధతులలో ప్రతి ఊరికి ప్రతి ఇంటికి నీళ్లిచ్చిన చరిత్ర ఆ అనుభవం మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నది. అధ్యక్ష, అదే ఒరవడిని అదే అనుభవాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకం యొక్క ఇవాళ రుణం తీర్చుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నది. సాగునీటి ప్రాజెక్టులన్నింటిలో 10% నీటిని తాగునీటి అవసరాల కోసం కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నీటి ద్వారా ఆయా జిల్లాల్లో వాటర్ గ్రిడ్లు ఏర్పాటవుతాయి. జిల్లా అంతటికీ సురక్షితమైన ఉపరితల జలాలను అందిస్తాయి. రాష్ట్రం వాస్తవంగా గ్రిడ్ల ఏర్పాటు కోసం దాదాపు 25,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా. ఈ పథకం పూర్తయ్యేసరికి ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు అందుతుంది. ఇక ఏ ఆడబిడ్డ బిందె పట్టుకొని వీధుల వెంట తిరిగే పరిస్థితి రాకూడదని మా ప్రభుత్వ సంకల్పం. ఇందులో భాగంగా ఈ ఏడాది గ్రిడ్ పనుల కోసం 2,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. Silence. అధ్యక్ష, Silence, please. మా గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని వందల సార్లు సభల్లో చెప్పేది, ఇది జీనోమ్ ఏం కావచ్చు, కంప్యూటర్ ఏం కావచ్చు, కానీ నా రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రం మాత్రమే అని చెప్పి సగర్వంగా ప్రకటించింది. ఎద్దేంచిన వ్యవసాయం బాగుపడదని చెప్పింది మా ముఖ్యమంత్రి గారు. రైతు రాజ్యం బాగుపడదని చెప్పింది మా ముఖ్యమంత్రి గారు. అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో అధిక శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. కొత్తగా సాగునీటి వ్యవస్థలు కల్పించకపోవడం వల్ల, ఉన్న వ్యవస్థలను నాశనం చేయడం వల్ల ఎక్కువ శాతం వ్యవసాయం భూగర్భ జలాల ఆధారంగానే సాగుతున్నది. వర్షాభావ పరిస్థితులు, వరుస కరువులతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. రైతు తన పెట్టుబడిలో ఎక్కువ శాతం నీటి కోసమే ఖర్చు పెట్టవలసి వస్తున్నది. ఆర్థిక వనరులు అందుబాటులో లేకపోవడం, పెరిగిపోతున్న పెట్టుబడులు, తక్కువ ఉత్పత్తి తదితర కారణాల వల్ల వ్యవసాయం చాలా సంక్షోభంలో కూరుకుపోయింది. 1990 తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గింది. రైతులు రుణాలను తిరిగి చెల్లించడం చాలా కష్టమైపోయింది. వాతావరణ పరిస్థితులు, పీడలు, పంటలకు వివిధ రకాల రోగాలు సోకడం తదితర కారణాల వల్ల వ్యవసాయం నరకప్రాయం